ఒక అందమైన ఉదయం ఒక రైతు తన భుజంపై విత్తనాల సంచిని వేసుకుని పొలానికి బయలుదేరాడు. ఆ రోజు మంచి పంట కోసం ఆశతో విత్తనాలు చల్లడం ప్రారంభించాడు. రైతు తన చేతులతో విత్తనాలను పొలమంతా చల్లసాగాడు. ప్రతి విత్తనం ఒక కొత్త జీవానికి ప్రారంభం కావాలని అతను ఆశించాడు. కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. ఆ నేల గట్టిగా ఉండడంతో విత్తనాలు లోపలికి వెళ్లలేకపోయాయి. కొద్దిసేపటికి పక్షులు వచ్చి వాటిని తినేశాయి. మరికొన్ని విత్తనాలు రాళ్లతో నిండిన నేలపై పడ్డాయి. అవి త్వరగా మొలిచాయి. చిన్న చిన్న మొక్కలు కనిపించాయి. కాని వాటికి లోతైన వేర్లు లేకపోవడంతో ఎండవేడికి అవి వాడిపోయాయి. కొద్దిసేపటికే ఆ మొక్కలు ఎండిపోయి చనిపోయాయి. కొన్ని విత్తనాలు ముళ్ల పొదల మధ్య పడ్డాయి. మొక్కలు పెరగటం ప్రారంభించినా ముళ్ళు వాటిని చుట్టుముట్టి అణిచివేశాయి. ఇంకొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. ఆ నేల మృదువుగా సారవంతంగా ఉంది. ఆ విత్తనాలు బలంగా పెరిగి పెద్ద పంటగా మారాయి. కొన్ని మొక్కలు 30 రెట్లుళ్ళు, కొన్ని 60 రెట్లుళ్ళు, మరికొన్ని 100 రెట్లు ఫలాన్నిచ్చాయి. రైతు ఆనందంతో దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కథను యేసు ప్రజలకు బోధించాడు. ప్రతి విత్తనం దేవుని వాక్యం లాంటిదని ఆయన చెప్పాడు. కొంతమంది దేవుని మాట విన్నా వెంటనే మర్చిపోతారు. కొంతమంది కొద్దిసేపు మాత్రమే విశ్వసిస్తారు. మరికొందరు లోకచింతల వల్ల దేవుని మార్గం నుండి దూరమవుతారు. కానీ మంచి నేలలాగా దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకునేవారు మంచి ఫలితాలు ఇస్తారు. వారి జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. యేసు చెప్పిన ఈ కథ మన హృదయం ఎలా ఉందో ఆలోచింపజేస్తుంది. మన హృదయం మంచి నేలలాగా ఉంటే దేవుని ప్రేమ మన జీవితంలో గొప్ప ఫలితాలను తీసుకొస్తుంది. దయచేసి అందరూ ఏ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏ వీడియో అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.